కర్కోటక కాలసర్పదోషము ప్రమాదములు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి. అకాల మరణములు, సడన్ చేంజెస్ అండి, సడన్ డౌన్ఫాల్. అంటే వీళ్ళ జీవితంలో నిన్న చాలా బాగుంది, ఈరోజు ఇలా జరిగిందనేటువంటి సంఘటనలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, శస్త్రచికిత్సలు అంటే సర్జరీస్ అనేటువంటివి, యాక్సిడెంట్స్ అనేటువంటివి, ఇలాంటివి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఏంటి అంటే, నేను ఎలాగైనా ఎదగాలి, బాగా కష్టపడాలి, బాగా సంపాదించాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అని కసి, పట్టుదల, కృషి అన్నీ బాగుంటాయి, కానీ ఏది ముందుకు వెళ్ళదు. కష్టాలు అనేటువంటివి చాలా ఎక్కువగా అనుభవిస్తారని చెప్పచ్చు. ప్రతి పని వీళ్ళ లైఫ్లో చాలా ఆలస్యంగానే జరుగుతుంది. రెండవ స్థానంలో కేతు ఉండడం వల్ల మేజర్గా విద్యాపరంగా చాలా ఆటంకాలు. ఎంత చదువుదామన్న ఇంట్రెస్ట్ పెట్టినా వీళ్ళకి చదువు అనేటువంటిది అబ్బకపోవడం, కానీ డబ్బు అనేటువంటిది రాకపోవడం. డబ్బు వచ్చినట్టే వస్తుంది, నిలబడదు, విపరీతమైన ఖర్చులు అవుతూ ఉంటాయి. ఇది కర్కోటక అని పిలువబడేటువంటి కాలసర్పదోష యొక్క బేసిక్ లక్షణాలండి. 8వ స్థానంలో రాహు ఉండి, 2వ స్థానంలో కేతు ఉండి, మిగిలిన 7 ప్లానెట్స్ కూడా వీటి రెండింటి మధ్య బంధింపబడి ఉంటే దీన్ని కర్కోటక అని పిలువబడేటువంటి కాలసర్పదోషంగా చెప్పారు. మీ జీవితంలో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ బర్త్ చార్ట్ చూసిన తర్వాత ఎలాంటి రెమెడీ ఫాలో అవ్వాలో నేను చెప్తాను.